హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు మన ప్రోమోలో రామలక్ష్మి వాళ్ళు చైర్మన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. రామలక్ష్మి, ఆద్య ఇంకా రఘురామ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక గ్రౌండ్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, రఘురామ ఎందుకు వెళ్ళిపోవాలి, ఇది వీళ్ళ ప్లే గ్రౌండ్, ఇది కాలేజ్ తరపు నుంచి ఉన్న ప్లే గ్రౌండ్, తీసుకోవడానికి మీరెవరు అని అంటూ రఘురామ అడ్డు వస్తాడు. దాంతో ఇక మేము డెవలప్మెంట్ కోసం ఈ గ్రౌండ్ని కొంటున్నాము, ఇక్కడ నుంచి ఖాళీ చేసేయండి అని అంటే, ఇక ఇలా చెప్తూ ఉంటాడు రఘురామ్. మీ భాషలో డెవలప్మెంట్ చేయడం అంటే పొలాల్ని కానీ ఈ చెట్లని నరికేసి డెవలప్మెంట్ చేయడమా? ఇక ప్రకృతిని సమాధి చేస్తున్నారు, మరి మీ సమాధిలో బెడ్రూమ్లో ఏమైనా కట్టుకుంటారా అని అంటుంటారు రఘురామ్. దాంతో ఇక వాళ్ళందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక అవును, పెద్ద జపాన్ వాళ్ళు వాళ్ళే ఆడుకోవడానికి బిల్డింగ్ మీద కట్టుకుంటున్నారు. అలాంటిది ఇక్కడ మనం ఎందుకు మన ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నామో? మేమైతే గ్రౌండ్ని ఇవ్వము, క్రీడాకారుల్ని మనము సపోర్ట్ చేయాలి, కానీ వాళ్ళని తక్కువ చేయకూడదు అని అంటూ ఉంటాడు రఘురామ్ ఇంకా ఆద్య. ఇక రఘురామ్ వాళ్ళు అలా చెప్తూ ఉంటే, మేమేం చేయలేమండి, చైర్మన్ కానీ ఆర్డర్ ఇది, డెవలప్మెంట్ కోసం తీసుకుంటామని అంటూ ఉంటే, మేము ఇవ్వము అని చెప్పి శౌర్య ఇంకా రఘురామ్ వాళ్ళ కూతురు రామలక్ష్మి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇంకా మిగతా క్రీడాకారులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మేము ధర్నా చేస్తాము, తీసుకోనివ్వము, మేము మిమ్మల్ని మా గ్రౌండ్ని తాకనివ్వము అని అంటూ ఉంటారు. ఇక రఘురామ్ ఇలా చెప్తూ ఉంటాడు, మీరు వేరే కాలేజ్తో ఆడి గెలిస్తే అప్పుడు ఈ గ్రౌండ్ ముట్టకూడదు, లేకపోతే మీరు గ్రౌండ్ తీసేసుకోండి అని అంటూ రఘురామ్ ఛాలెంజ్ చేశాడు. ఇక అలాగేనని అక్కడ నుంచి వెళ్ళిపోతారు అందరూ. మనకి సినిమా జరగబోతుందని చూద్దాం.